రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలం అనంతారం గ్రామం ఇలంతకుంట మండల కేంద్రం నుంచి వెళ్ళి జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు గత 2016-17లో ఈ రోడ్డు పైన ఈ బిక్కవాగు పైన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. దాదాపు 3,50,00,000కు పైగా రూపాయలతోటి ఈ రోడ్డును నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే గత పాలకులు గత 6-7 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసి ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయలేకపోయారు. ఎన్నో ఉద్యమాల ద్వారా పోసినటువంటి ఈ బ్రిడ్జ్ అటు సగము ఇటు సగం అనే విధంగా సగం పనులు చేసి తర్వాత మళ్ళీ సగం పనులు చేసి ఎన్నో ఉద్యమాల ద్వారా ఈ విద్యార్థి నాయకుల ద్వారా ఉద్యమాలు చేస్తే ఈ రోడ్డు నిర్మాణం అంతో ఇంతో చేశారు. కానీ ఇప్పటికీ కూడా ఈ రోడ్డు పూర్తి స్థాయిలో 100% పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం కాలేదు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అనంతారం గుడి, ఈ అనంతరం ఎల్లమ్మ గుడికి సంబంధించినటువంటి దగ్గర ఉన్న ప్రదేశంలో ఉన్నాము. అటు కూడా చూపించచ్చు. ఇక్కడ మనం కిందికి కూడా చూసుకోవచ్చు. కిందికి చూసుకున్నా కూడా ఇక్కడ ఒకవేళ రాత్రి పూట ఎవరైనా తప్పదాగి వచ్చినా రాత్రిపూట చూసుకోకుండా వచ్చినా కూడా ఇక్కడి నుంచి పడి కింద పడి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడి వరకు కూడా దీనికి చుట్టూ కంచెలు లేకపోవడం వల్ల రక్షణ లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే ఇటు కూడా ఒకవేళ బండ్లు పడితే ఒకవేళ రాత్రి ఎవరైనా బండ్లు కిందికి చూసుకున్నట్టయితే అంత లోతులో ఉన్నాయి. 2 వైపులో కూడా 4 వైపులో కూడా అడుగు చూసుకున్నా కూడా లోతులో ఉంది. ఇప్పటికైనా ఈ అధికారులు మేల్కోవాలి. ఇది అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా దీనికి సంబంధించిన రోడ్డు పోయాలని చెప్పేసి ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆ పక్క కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే అటువైపు కన్నా ఇటువైపు ఇంకా ఎక్కువగా లోతు ఉంది. ఇది దాదాపు 100 మీటర్ల లోతు ఉంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కానివ్వండి చెదరం కానివ్వండి రాత్రి పూట ఎవరైనా వస్తే కనబడకుండా ఎవరికి కూడా ప్రయాణికులకు కనబడకుండా ఈ లోతు చూసుకోవచ్చు. మనం దాదాపు అక్కడ చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల లోతు ఎంత ఉందో అనేది కూడా ఏర్పడలేదు. దాదాపు 100 మీటర్లకు పైగా ఇక్కడ ఉన్నటువంటి లోతు ఉంటుంది. ఈ 100 మీటర్ల పైన ఎవరైనా పడితే ఇక్కడ బ్రతికే అవకాశం కూడా లేదు. ఈ పక్క చూసుకున్నా అంతే ఉంది, ఈ పక్క చూసుకున్నా అంతే ఉంది. రెండు వైపులా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత లోతు అనేది ఇక్కడ మీకు ఇందులో పడ్డ కూడా మనకు ఏర్పడకుండా ఉంది. సో దగ్గరగా చూపేది ఇక్కడ ఎంత లోతులో ఉన్నా కూడా మనకు ఎంత అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది గత పాలకులు చేసిన నిర్లక్ష్యానికి ప్రజలు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా మారుతుంది అనుకుంటే ఇప్పటికి కూడా మారలేదు. ఒకవేళ మనం చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి ఇంత ఎత్తు హైట్ చూసుకున్నట్టయితే మనకు హైట్ కూడా చూసుకోవచ్చు. 100 మీటర్ల దాకా ఉండే అవకాశం ఉంది. ఇది దాదాపు 50 నుంచి 100 పైన ఉండొచ్చు. 100 మీటర్ల దాకా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలం మానకొండూరు నియోజకవర్గం కిందికి వచ్చేటువంటి ఈ ఇలంతకుంట గ్రామాన్ని ఇప్పుడు జిల్లా వాసులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, అటు శాసనసభ్యులు కానివ్వండి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. గత పాలకులు కూడా గతంలో చూసుకున్నట్టయితే గతంలో కూడా బసమై బాలకిషన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు ఈ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం 90% అది కూడా ఏబీవీపీ నాయకులు పోరాటంతో 10%, 20%, 30% ఇలా పెంచుకుంటూ వచ్చి 90% వరకు ఏబీవీపీ పోరాటంతో 90% వరకు కూడా ఈ పనులన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏదైతే 10% వర్క్ ఉందో అది కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు 90% పనులు చేస్తారు. మీరు కనీసం ఈ 10% పని అయినా చేయండి. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు గతంలో మీరు చెప్పారు కదా, మా గ్రామానికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తారని చెప్పారు. మరి ఇప్పుడు ఏమైనా ఆ మాటలు నేను కవంపల్లి గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా మేల్కోనండి. ఒకవేళ ఈ నుంచి అటు పడి ఎవరైనా చనిపోతే చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఇటు వడ్డ అటు వడ్డ అక్కడ కూడా చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఇబ్బందిగానే ఉంది. ఎల్లమ్మ గుడి దగ్గర కూడా ఇప్పటికైనా ఈ కవంపల్లి సత్యనారాయణ గారు మేల్కొని చుట్టూ ఫెన్సింగ్ చేపించి చుట్టూ కంచెలు వేసే విధంగా ఎవరైనా పడినా కూడా కిందికి వెళ్లకుండా ఉండే విధంగా చేపించి ఈ చుట్టూ ఏవైతే సైడ్ వాల్ అవసరమైతే వాల్ నిర్మించే విధంగా చేసుకొని డబల్ రోడ్ అన్నారు, డబల్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈ విధంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ కవంపల్లి సత్యనారాయణ గారికి నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను. ఏంటిదనంటే మీరు ఈ 10% వరకు ఏదైతే ఉందో 20 రోజుల్లో పూర్తి చేయలేకపోతే ఇప్పటి నుంచి గుర్తుండి ఫిబ్రవరి 20 తారీఖు లోపు ఈ పనులు కనుక ప్రారంభం చేయకపోతే ఇలంతకుంట మండలంలో మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనియమని చెప్పేసి ఈ విధంగా ఏబీపీ హెచ్చరిస్తోంది. మీకు సంవత్సర కాలం పాటు సమయం ఇచ్చాము. సంవత్సరం కాలం పాటు మీ మీద ఇలాంటి కూడా ప్రెస్ నోట్లు కానివ్వలేదు. మిమ్మల్ని కానివ్వండి, మీ ప్రభుత్వాన్ని కానివ్వండి, ఇక్కడ ఇలంతకుంట ఏబీవీపీ ఎలాంటి ప్రశ్నలు అడగలేదు.
ఏమున్నా ఫీజు రియంబర్స్మెంట్ అడిగాం, కానీ ఇప్పుడు ప్రజా సమస్యలు అడుగుతూ ఉన్నాము. ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యే గారు మేల్కొని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి. ఎవరి ప్రాణాలు పోక ముందుకే స్పందించి ఈ రోడ్డు పోసినట్లయితే మేము సంతోషిస్తాం. లేకపోతే రానున్న రోజుల్లో ఈ స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారిని ఎక్కడికెక్కడ అడ్డుకొని ఈ నిర్మాణం పూర్తి అయ్యే వరకు కూడా మిమ్మల్ని ఈలంతకొండ మండలంలో అడుగుపెట్టనేమని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకొండ శాఖ తరపున హెచ్చరిస్తూ ఉన్నాం.